లీటర్ ఇచ్చినట్టే. ఏవేవి యూరియా పొటాషియం అదేమ్మా 28 అంటే దాంట్లో పొటాష్ శాతం ఉండదు, ఓన్లీ యూరియా శాతము నత్రజని పొటాష్ చామ గింజాలు చిల్లి ఇది 7 మైలు వస్తుంది. 65 పురుగులు ఉన్నాయి, పురుగులు ఏం పురుగు? పచ్చ పురుగా? పచ్చ పురుగు కనిపించిందా? ఆడ కొడుతున్నారు చేతిలోకి వేసుకున్నావు కదా, ఎట్టమే తల్లి పట్టుకొని లైఫ్ సేఫ్టీ ఉంటున్నావు కదా. అదే కదా నేను చేస్తే ఆడ ఏ రోజు పట్టుకోలేదు అని ఆవిడ పట్టుకున్నా. మేము ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ నుంచి వచ్చాము, తిరుపతి నుంచి. ఇక్కడ ర్యావెప్ ప్రోగ్రామ్ కింద మేము ఫైనల్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతూ ర్యావెప్ ప్రోగ్రామ్ కింద మాకు కొత్తూరు విలేజ్ అలాట్ చేశారు. అందులో భాగంగా మేము మిరప, చామగడ్డ, మొక్కజొన్న పంటలను పరిశీలించడానికి వచ్చాము. మొక్కజొన్నలో మేము అబ్జర్వ్ చేసింది ఏదనగా కత్తెర పురుగు ఎక్కువగా ఉంది, దానివల్ల పంట చాలా వరకు నాశనం అయింది. అండ్ మిరపలో త్రిప్స్, మైట్స్ అటాక్ చాలా ఉంది. ఇంకా అలాగే కొలకేసియా కూడా అబ్జర్వ్ చేసాం మేము. ఎకరాకి 40 గ్రామ్స్, ఎకరాకి అయితే 80 గ్రామ్స్, 70 గ్రామ్స్ నుంచి 80 గ్రామ్స్ వరకు. అర ఎకరాకి అయితే 40 గ్రాములు, 150 ml వాటర్. 50 రికార్డ్ చేసి ఉంది, సైపర్మెత్రిన్, ఇథియాను. ఏది ఎక్కువ బాగా పనిచేసింది, ఏది పని చేయలేదు అనేది గ్రామ్స్ 80 గ్రామ్స్ ఒక ఎకరాకి 40 గ్రామ్స్. సైపర్మెత్రిన్, ఇథియాన్ రెండు కలిపి ఉంటుంది. ఇథియాన్ ఒక్కొక్కటి సపరేట్గా ఇది రెండు కలిపి అలా ఏం కాదమ్మా, అంటే రకరకాల మందులు ఉంటాయి. అంటే మీకు రెండు మందుకి అది పని చేయలేదంటే మళ్ళీ మందు మారుతున్నారు, దాని పని చేస్తుందంటే దాని మళ్ళీ ఏది అంకుల్ బాగా పని చేసినది ఏది, మీరు మందు వేసినా పని చేయండి ఏది పంట మీద. దీనికి ఒకటంటూ ఏమి ఉండదు, వాతావరణాన్ని బట్టి మనకి క్లైమేట్ బట్టి మంచులో మనం కొంచెం మందు కొట్టినా పని చేస్తుంది. మంచు తగ్గిపోయి ఇప్పుడు వచ్చేదంతా ఎండాకాలంలో నువ్వు ఎటువంటి మందులు కొట్టినా అవి పని ఎక్కువ రోజులు మనం పని చేయదు అనమాట. అందుకని మనం మందులు మారుస్తూ ఉంటాం. మెయిన్ మనం ఆ పెయిన్ కోసం ఒకటే కొట్టుకుంటే కాదు, పెయిన్ కోసం ఒకటే కొట్టుకుంటే మిగతాది గ్రోత్ రాదు. వాటికి మధ్యలో మందులు మారుతారు, మందులు మారుస్తూ ఉంటే మనకు పని చేయాలి. ఫిబ్రవరి ఎన్నిసార్లు కొట్టారు అంకుల్? 2 టైమ్స్. నార్మల్గా ఓవరాల్ ఎన్నిసార్లు కొట్టారు అంటే పంట మొత్తం అంటే 20 రోజులకు ఒకసారి, మళ్ళీ 20 రోజులు అయిపోయినాక మళ్ళీ 20 రోజులకు రెండో దఫా 20 days అట్లా ఎన్నిసార్లు? మీరు 7 సార్లు అని చెప్తున్నారు నాకు. తోట ఉండే వచ్చేదానికి తోట ఉండే కాలాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు కోస్తారు అంటే కోయడం అంటే ఒక 5-6 సార్లు వస్తుంది. 15 days ఒకసారి 15 days once. 65 days ఆ ముందు కాదు, ఫస్ట్ కటింగ్ కి వస్తుంది. అక్కడ నుంచి 15 days 15 days అంటే ఎన్ని కటింగ్స్ రావచ్చు? మాక్సిమం ఒక 8 కటింగ్స్. అంకుల్ ఎంత రావచ్చు? మొత్తం ఇది అంతే, హాఫ్ ఎకర్లో నుంచి మీరు ఎంత దిగుబడి తీస్తారు? 1.5 ఎంత పలుకుతుంది అంటే సర్లే పెట్టుబడి ఎంత? మనం 10 రూపాయలు మీరు 15 రూపాయలు 20 ఇంకా 10 ఇంకా 10. సరే పెట్టుబడికి ఎంత అయిందంటే హాఫ్ ఎకరాకి 30,000 రూపాయలు అవుతుంది. హాఫ్ ఎకరాకి 70,000 అన్నారు కదా ఎకరాకి. అదే 60 నుంచి 70. పర్ఫెక్ట్ చెప్పాలంటే అన్ని రాసుకొని చెప్పాలి మీకు. అంటే నేను ఏంటంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీకు. మా సార్ వాళ్ళు ఎలా అంటే పర్ఫెక్ట్గా అంటే మనం ఫస్ట్ నుంచి ఎంత పెట్టాము. అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మేము రావి ప్రోగ్రామ్ తరఫున కొత్తూరు విలేజ్కి ఇందుకూరుపేట మండల్కి మేము ఇక్కడికి వచ్చాము. అయితే మేము ఇక్కడ దేవీస్పేట 7వ మైల్ దగ్గర మిరప, మొక్కజొన్న, చామగడ్డ చూడడానికి వచ్చాము. అయితే మేము మిరపలో చిల్లీ త్రిప్స్ అబ్జర్వ్ చేసాము. దీనివల్ల ఫ్లవరింగ్ అనేది రాదు, దానివల్ల ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. అలాగే మొక్కజొన్నలో కూడా ఫ్రూజిపెరడా అనేది ఒక డిసీజ్ వచ్చింది.
అయ్యో అన్న కట్ చేసుకుంటా. నా పేరు హర్షిత. మేము ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి నుంచి కొత్తూరు గ్రామానికి వచ్చాము, ఇందుకూరుపేట మండల్. అయితే మేము ఇక్కడ రావే ప్రోగ్రామ్ తరపున వచ్చాము. ఇక్కడ మేము మిరప, మొక్కజొన్న, చామగడ్డ చూడడానికి వచ్చాము. అయితే మేము మిరపలో చిల్లీ త్రిప్స్ అనేది చూసాము. దీనివల్ల ఫ్లవరింగ్ అనేది రాదు, నీళ్ళు కూడా తగ్గిపోతుంది. మొక్కజొన్నలో కూడా కత్తెర పురుగు అనేది వచ్చింది, దానివల్ల అసలు ఏమీ రాదు, పంట అంతా ఈల్డ్ అంతా కంప్లీట్గా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. కాల్ చేస్తాను. అది మ్యాక్సిమం ఒక వేస్తే ఒక 5% అలా వేస్తాం. 95% ఇది వేసేది. ఇక్కడ వాతావరణాన్ని